వెల్కమ్ టు 99 టీవీ నేడు ప్రతిభ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల పాటు వివిధ పదవులను చేపట్టిన ఆయన తనకు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదన్నారు. టార్గెట్ రేవంత్ గా మాట్లాడిన ఆయన ప్రస్తుతం తాను కార్యకర్తల చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోతున్నానని వెల్లడించారు. కార్యకర్తల సమస్యలు తీర్చలేకపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం లాభం లేదన్నారు. అందుకే పార్టీని వీడినట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల పాటు వివిధ పదవులను చేపట్టిన ఆయన తనకు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదన్నారు. టార్గెట్ రేవంత్ గా మాట్లాడిన ఆయన ప్రస్తుతం తాను కార్యకర్తల చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోతున్నానని వెల్లడించారు. కార్యకర్తల సమస్యలు తీర్చలేకపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి లాభం లేదన్నారు. అందుకే పార్టీని వీడినట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాటాలు పోయేదేమున్నదే. నాకు ఎదిరించి పోరాటం పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామద్దా చెప్పండి, పోరాడదామద్దా. మరి ఇక్కడ అణగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులు ఎత్తటోడు వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నామంటూ నేను. నువ్వు అడగదొక్కైతే ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.